ప్రజలకు వాళ్ళు ఇబ్బందుల్లో ఉండాలని వాళ్ళని ఆదుకోవాలని ఇంట్రోలో అసలు భగవద్గీతలో చెప్పినట్టు చెప్పుకుంటూ వచ్చారు. పనికి మాలిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు అవతల వ్యక్తి. నేను ఎందుకంటానంటే పదే పదే అతను మాట్లాడే కాంట్రవర్సీ వద్దండి. ఏమంత కాంట్రవర్సీ వద్దు. ఓకే సాహిబ్ గారు మాట్లాడండి. శేఖర్ వెయిట్ అండి. శేఖర్ నేను చెప్తున్నాను కదా, నేను చెప్తున్నాను వెయిట్ చేయండి. మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా, ఒక్క నిమిషం. సరే వెయిట్ చేయండి. కాంట్రవర్సీ వద్దు. సరే నేను చెప్పాను ఆయన ఆగారు. ఇంకో తీసుకోమనండి ఫస్ట్. ఓకే నేను ఇంట్రడక్షన్ లో ఎందుకు ఈ మాట అన్నానంటే మీరు చాలా అంశాలు రైతులకు చేతనైతే సాయం చేయి. ఒక నిమిషం శేఖర్ వెయిట్ చేయండి. నీ వ్యాఖ్యల వల్ల నీ పార్టీకి నష్టం గుర్తుపెట్టుకో. జనం ఎవరికి నష్టం అందరికీ తెలుసు. సరే అండి, ఓకే వెయిట్. విషయాలు మనం మాట్లాడుకుందాం. ఏమండి, సైతానాత్మలతో మాట్లాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ప్రెస్ మీట్ ముందు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఎన్టీఆర్ గారిని పైకి పంపించినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, అల్జీమర్స్తో బాధపడే వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం. శేఖర్ వెయిట్ అండి. శేఖర్ ఒక్క నిమిషం. సాహిబ్ గారు సరే జాగ్రత్త. మాట సమాధానం లేనప్పుడు ఇలాంటి పనికి సరే ఓకే ఒక్క నిమిషం. రైతుల పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడతారు. సరే శేఖర్ మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. నేను ఆపుతాను. ఆయన రాంగ్ మాట్లాడుతుంది. ఆగండి సాహిబ్ గారు. సాహిబ్ కాంట్రవర్సీ వద్దండి. పాయింట్ మీద మాట్లాడండి. శేఖర్ మీరు వెయిట్ చేయండి. శేఖర్ మీరు క్రాస్ టాక్ చేయొద్దు. నేను ఆపుతున్నాను కదా, మీరు క్రాస్ టాక్ చేయొద్దు. నేను ఆపుతాను, మీరు ఆపండి. మీరు ఫస్ట్ ఆపండి. మీరు మాట్లాడండి. మీరు చాలా మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా, నేను ఆపుతున్నాను కదా, మీరు ఆపండి. సాహిబ్ గారు పాయింట్ లోకి రండి. కాంట్రవర్సీ వద్దు. సరే ఒక్క నిమిషం వెయిట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడమే లక్ష్యంగా వచ్చినట్టున్నారు. చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం శేఖర్ వెయిట్ చేయండి. మీకు క్రాస్ టాక్ వద్దండి. ఎంతసేపు ఫస్ట్ మీకే ఇచ్చాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నేను ఇస్తానని చెప్తాను కదా సాహిబ్ గారు. నేను చెప్తున్నాను మీరు వెయిట్ చేయండి. సాహిబ్ గారు పాయింట్ లోకి రండి. కాంట్రవర్సీ వద్దు. మాట్లాడిన మాటలకి మాకు ఉండి దావేశం. నేను ఇందాక ఇంటా వచ్చా. ఇలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో జూమ్ కాన్ఫరెన్స్ ఏదో పెట్టుకున్నాడు, వాళ్ళ నాయకులతో మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాన్ వల్ల అసలు నష్టం జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతూ ఆర్బీకే వ్యవస్థలు తీసుకొచ్చాం, ఆ వ్యవస్థల్లో మేము ఏదో పొడి చేసాము, అది చేసాము, అని మాట్లాడాము. ఆర్బీకే వ్యవస్థల వల్ల నిజంగా కౌలు రైతులు ఆ రోజు నిజమైన రైతులు నష్టపోయిన మాట వాస్తవం కాదంటారా? మేము రోడ్ల మీదకి వచ్చామండి. రోడ్ల మీదకి వచ్చి ఇదిగోనండి ఈ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, రైతులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఎరువులు అందట్లేదు. అదే విధంగా పంట నష్టం జరిగినప్పుడు వాళ్ళు మ్యాపింగ్ పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ నాయకులకి ఏంది రాసుకోలేదండి? మేము బయట పెట్టాం కదా, అసలు పొలం నీళ్ళకి కూడా పొలం ఉందని రాశారు. దాంతోపాటు ప్రతి సంవత్సరం ఈ క్రాప్ కి కొంత అమౌంట్ ఇచ్చాము అదిదని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నేను రైతులకు ప్రీమియం కట్టానని, ఇన్సూరెన్స్ ప్రీమియం అన్నారు. తర్వాత రోజు ఆర్టీఐ ద్వారా మా వాళ్ళు అడిగితే ప్రీమియం కట్టలే ఏం లేదు. తర్వాత రోజు వచ్చేసి అసలు సింగిల్ పైసా ప్రీమియం కట్టలేదండి. అప్పుడప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలకు పంపిస్తే అరే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడు మేము ఎందుకు ప్రీమియం తీసుకుంటామన్నారు. దాంతోపాటు 80 లక్షల మందికి మేము బీమా చేసామని చెబుతున్నారు, ఒక్కళ్ళకి బీమా చేయాల. విజయనగరంలో 2021-22 తుఫాన్లో వచ్చినప్పుడు అక్కడ విజయనగరంలో ఒక రైతుకి 25 పైసలు పడినాయండి. 2 ఎకరాల 20 సెంట్లు పొలం ఉంది అతనికి. ఇవన్నీ మేము వందలు చెబుతాం. ఇప్పుడు వాస్తవం ఏంటంటే మేము ఈ రోజు ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏంటంటే మా ఇన్ఛార్జ్ మంత్రులు కావచ్చు, అక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. దాదాపు ఇది ఒక 1634 గ్రామాల్లో ఈ తుఫాన్ తీవ్రత ఉంది. అలాగే 294 మండలాలు, అదేవిధంగా 48 మున్సిపాలిటీల్లో ఈ తీవ్రత ఉంది. అక్కడ మా వాళ్ళు ఎప్పటికప్పుడు సహాయ చర్యలు కావచ్చు, అధికారులతో మమేకమవుతూ వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, మత్స్యకార కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి, ఆ ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా చేయాలి, దానికి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించాలి, సకాలంలో వాళ్ళకి మొబైల్ ఫోన్ల ద్వారా ఏ విధంగా సమాచారం అందజేయాలి, ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసుకుంటా ఉంటారండి. గతంలో అలా కాదు. గతంలో 15 రోజుల తర్వాత హెలికాప్టర్లో సర్వే చేసినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పంట నష్టం జరిగినప్పుడు రైతులు పంటల్లో ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి సింగిల్ పైసా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మీరు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక తుఫాన్ వచ్చి